ఉప్మా పెసరట్లో పల్లి పచ్చడి అలాగే శనగపప్పు పచ్చడి రెగ్యులర్గా తింటాం కదా. బట్ అల్లం పచ్చడి ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఒక్కసారి కొంచెం ఓపికగా చేసుకుంటే ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇది పెసరట్లోకే కాదు, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం మనం అల్లం, చింతపండు, పచ్చిమిరపకాయలు, బెల్లాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. అల్లం ఎంతైతే తీసుకుంటున్నామో దానికి డబల్ క్వాంటిటీ చింతపండు తీసుకోవాలి, అంతే క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ తీసుకున్న తర్వాత అల్లం అలాగే పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో కొన్ని వెల్లిపాయ రెమ్మలు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో చింతపండు, బెల్లాన్ని కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటినీ కూడా మనం ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, ఆవాలు వేసి నూనె ఎక్కువ వేసి ఫ్రై చేసుకుంటే ఈ అల్లం పచ్చడి అనేది చాలా రోజులు నిలువ ఉంటుందండి. కొంచెం వాటర్ అది పోయేంత వరకు కూడా మగ్గబెట్టుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్